అమ్మా ఏంటి మీ కాలనీలకు సంబంధించి రేషన్ షిప్ పరిస్థితి ఏంటి? మీ మీ పరిస్థితులు ఏంటమ్మా తల్లి? ఏంటి ఎలా పరిస్థితి? అయితే మాకు ప్రతి నెల రేషన్ అనేది ఇక్కడ వస్తే బాగుంటదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఆటోకి వెళ్ళాలి. ఎక్కడికంటే ఏ ఊరు వెళ్ళాలి? మీరు ఏ ఊరు వెళ్ళి తీసుకోవాలి రేషన్ తీసుకోవాలంటే? పోచవరం వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు ఉంటదండి. అలాగా వెళ్ళాలి. అయితే మామూలుగా ఆటోగా వెళ్ళాలంటే బోల్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. మరి బోర్డులు దాటించాలన్నా చేయాలన్నా అలాగా. మరి అది వెళ్ళకపోయామనుకో మళ్ళీ ఆ నెల బియ్యము ఇవ్వమంటున్నారు. అవి తుమ్ములేరు అలాగే పోయినాయి. ఆగస్టు నెల అలాగే వెళ్ళిపోయినాయి ఆ బియ్యము. మరి వర్షాలు వస్తే మీ పరిస్థితి ఏంటి? వర్షాలు వస్తే ఇంకా ఒకసారి వెళ్ళలేకపోతున్నాం సార్. ఆ వెళ్ళకపోతే ఆ బియ్యం ఇంకా అలాగా తిరగ పంపించాము ఇది అది అంటున్నారు. ఇవ్వట్లేదు. అది ఇక్కడ లైట్లు వాతావరణం ఎలా ఉంది మీరున్న నివాస ఏరియాలో? ఇప్పుడు వీధి లైట్లు లేవండి. ఆ వీధి లైట్లు మళ్ళీ మా ఐదూర్లకి కల్పిస్తే బాగుంటది. మళ్ళీ డ్రైనేజీలు ఒకటి, ఈరోజు సీసీ రోడ్లు ఒకటి, ఆ బురదలో వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. అలాగండి. ఏంటమ్మా మీ కాలనీలో పరిస్థితి ఏంటి తల్లి?